హాయ్ ఫ్రెండ్స్, మనకు ఫెస్టివల్ స్టార్ట్ అవ్వకముందే మనకు మొబైల్ లవర్స్, టెక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ 2 మంత్స్ అయితే మనకు కంటిన్యూస్‌గా జనరల్‌గా మనం ఎప్పుడు ఇన్ని మొబైల్స్ అయితే చూడలేదు. మనకు యాక్చువల్‌గా డిసెంబర్ తర్వాత అయితే లాంచ్ అవుతాయి. బట్ ఇక్కడేంటంటే మనకు నవంబర్‌లోనే మనకు వన్‌ప్లస్ 15 తీసుకొచ్చారు. అదేవిధంగా మనకు డిసెంబర్ ఫస్ట్ అయితే మనకు సేల్‌కి రాబోతుంది ఐక్యూ 15. అదేవిధంగా ఒప్పో ఎక్స్9 సిరీస్ కూడా మనకి ఇండియాలో మంచి క్రేజ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్ ఉంటాయి. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా మీకు ఒక జనరేషన్ అహెడ్ ఉన్న ప్రాసెసర్ అనమాట. సో కంపేర్ టు మన ఇండియాలో ఉన్న మొబైల్స్ ఇంతవరకు ఆ ప్రాసెసర్ ఏది వాడలేదు. మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బట్ ఇప్పుడు మనకు డిసెంబర్లో కూడా మనకు నవంబర్ లాగే మంచి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒక 3 మంచి మొబైల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీటిలో పర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ అయితే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో మన లిస్ట్లో ఉన్న 3 మెయిన్ మొబైల్స్ వచ్చి మనకు X300 సిరీస్ అనమాట. సో మనకు వివో నుంచి X300 అదేవిధంగా 300 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే మనకు డిసెంబర్ 2 అయితే లాంచ్ అవబోతున్నాయి. సో మనకు డేట్ వైజ్గా చూద్దాము. సో నెక్స్ట్ మనకు రియల్మీ నుంచి రియల్మీ P4X. సో ఇది ఒక బడ్జెట్ లవర్స్ ఎవరైతే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వాళ్ళకైతే ఇది మనకు డిసెంబర్ 4 అయితే లాంచ్ అవబోతుంది. నాకు అదేవిధంగా నాకు మంచి రగ్గడ్ ఫోన్ కావాలి, లేటెస్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఒక మంచి మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మనకు OnePlus 15R కూడా మనకు డిసెంబర్ 17 అయితే లాంచ్ అవబోతుంది. సో ఈ మొబైల్ని గురించి మనం క్లియర్గా స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఎవరికి ఏ మొబైల్ సూట్ అవుతుంది అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాం. మనం ప్రీవియస్ చూసినట్టయితే X100 కానీ X200 కానీ సో ఇవి మంచి సక్సెస్ అయ్యాయి అనమాట. సో మనందరికీ తెలిసింది వివో అనేది కెమెరా డిపార్ట్మెంట్లో కంపేర్ టు ఎనీ అదర్ బ్రాండ్ సో టాప్లో అయితే ఉంటుంది. వీళ్ళు చేసే పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళ కెమెరాస్ అయితే మీకు బొకే ఎఫెక్ట్స్ కావచ్చు, పోర్ట్రేట్స్ అన్నీ బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. సో మనకు డిసెంబర్లో ఈ వివో X300 అనే మోడల్స్ అయితే మనకు X200 సక్సెసర్గా అయితే మనకు ఈ మొబైల్ రాబోతుంది. వీళ్ళు ఇచ్చే కెమెరాస్ అన్ని యూజ్ చేస్తున్నట్లే ఉంటాయి. సో ఏదో పేరుకి ఇవ్వాలని ఇవ్వకుండా సో దాంట్లో ప్రతిదీ వెల్ ఆప్టిమైజ్డ్ ఉంటాయి కెమెరాస్ కూడా. ఒకసారి దీని బ్రీఫ్గా స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం. సో దీంట్లో మీకు 6.31 ఇంచెస్ OLED డిస్ప్లే వస్తుంది అనమాట. సో సూపర్ బ్రైట్, సూపర్ క్రిస్ప్ డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేశారు. అదేవిధంగా మీకు 3 నానోమీటర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో మీకు గేమింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, సో ఏదైనా మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ బటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా మీరు కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మీకు 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సో ఇది పెరిస్కోపిక్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే మీకు బ్యాక్ సైడ్ సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే మీకు ఫోటోగ్రఫీ చూసేటప్పుడు మంచి క్లారిటీ అయితే మీరు ఇమేజ్ తీసుకోవచ్చు. మీకు డెప్త్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ పోర్ట్రేట్స్ కెమెరాస్ యూజ్ చేసి. అదేవిధంగా మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మీకు ఒకవేళ వ్లాగ్స్ తీయాలనుకున్నా, సెల్ఫీస్ కావాలన్నా, రీల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకు యూట్యూబ్ షార్ట్స్కి, వీటన్నిటికీ మనకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే కంపేర్ టు మనకు ఐక్యూ అండ్ OnePlus తీసుకొచ్చిన బ్యాటరీ కంటే కొంచెం తక్కువ బ్యాటరీ బ్యాకప్తో వస్తున్నాయి. బట్ మనకు ఆప్టిమైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో బ్యాటరీ నెంబర్స్ కాదు, సో ఇది రియల్ టైంలో ఎంత వస్తుంది అనేది రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పగలుగుతాము. సో మనకు 6040 mAh బ్యాటరీతో వస్తుంది కదా. సో ఇది మీకు 90 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే మీకు 40 వాట్స్ వరకు అయితే మీకు వైర్లెస్ ఛార్జర్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ ఎవరికి బాగా సూట్ అవుతుందంటే ఎవరైతే కెమెరా కావాలి అదేవిధంగా సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే బాగా సెట్ అవుతుంది. సో ఒక కాంపాక్ట్ సైజ్ లో ఒక మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళకు ఈ X300 అనేది మంచి ఆప్షన్ అవుతుంది. సో దీని ప్రైస్ కూడా మనకు 75 to 80K, ఎందుకంటే ప్రైజెస్ పెరిగాయి కాబట్టి. సో మనకు 75 నుంచి 80K వరకు అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్ లో మనకు ఇప్పుడు మనం ఐక్యూ OnePlus తీసుకున్నామంటే కెమెరా విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యాయి. బట్ ఈ వివో కెమెరాస్ అనేది బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి కాబట్టి మీకు రెండు అయితే ఆఫర్ చేస్తాయి, కెమెరా అండ్ పర్ఫార్మెన్స్. సో మీకు ఒక 75 to 80K ప్రైస్ రేంజ్ లో అయితే ఇవి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతాయి కంపేర్ టు అదర్ బ్రాండ్. ఇప్పుడు మనం ఇంకొక మాన్స్టర్ గురించి మాట్లాడుకుందాము. సేమ్ మనకు X300 సిరీస్ లోనే X300 Pro అయితే ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే మనకు కంపేర్ టు X300 కొంచెం ప్రో లెవెల్ ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ అయి ఉంటాయి. సో వాటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇది కూడా కెమెరా సెంట్రిక్ ఫోన్ కాబట్టి ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో, ఫోటోగ్రఫీ బాగా తీయాలనుకుంటారో, అంటే మాన్యువల్ సెట్టింగ్స్ లో పెట్టి ఫోటోగ్రఫీ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాము. సో దీంట్లో మనకు 6.78 ఇంచెస్ బిగ్ LTP OLED డిస్ప్లే అయితే వస్తుంది. కంపేర్ టు మనకు X300 తో పోల్చుకుంటే
ఏంటంటే 6.31 ఇంచెస్ ఉంటుంది X300లో. దీంట్లో అయితే కొంచెం పెద్ద స్క్రీన్ అయితే మీరు చూడొచ్చు. సో దీంట్లో రెజల్యూషన్ కూడా ఇంకో 1.5K డిస్ప్లే అనమాట. 120 హెడ్జెస్ స్మూత్ గేమ్ ప్లే అయితే దీంట్లో ఉంటుంది. అదేవిధంగా మీకు సేమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో కూడా డైమెన్సిటీ 9500 చిప్. సో సేమ్ మనకు X300లో ఏదైతే వాడారో అదే దీంట్లో కూడా యూస్ చేస్తారు. మనకు హెవీ గేమింగ్ కూడా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. సో మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ సెన్సార్ LYT సిరీస్ లో సెన్సార్ అయితే యూస్ చేస్తారు. అదేవిధంగా మీకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో మీకు లాంగ్ డిస్టెన్స్ షాట్ కూడా మీకు జూమ్ చేసి అయితే క్లియర్ గా అయితే నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే దీంట్లో తీసుకోవచ్చు. సో మనకు సెల్ఫీ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో కూడా బ్యాటరీ అయితే కాంప్రమైజ్ అయ్యారు. సేమ్ మనకు కంపేర్ టు వివో X300 కొంచెం ఒక 500 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో 6510 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. సో ఇది కూడా మీకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీ అందరికీ తెలిసిందే వివో ఫోన్స్ జేసీఎస్తో పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్, బొకే షాట్స్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా నైట్ షాట్స్ గురించి చెప్పక్కర్లేదు. సో ఇది లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ వివో X సిరీస్ అయితే ఇస్తాయి. సో మనం చూసుకున్నట్లయితే X300కి X300 ప్రోకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. బ్యాటరీ అయితే పెంచారు. అదేవిధంగా మనకు డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్ అయితే కొంచెం పెరిగింది. సో కంపేర్ టు X300 Pro ఈ రెండు విషయాలు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో ఈ X300 Pro ఎవరికి సూట్ అవుతుంది అంటే ఎవరైతే ఫోటోగ్రఫీ అదే మనం ప్రీవియస్ X300కి ఏదైతే ఆప్షన్ చెప్పామో సేమ్ అనమాట. ఎవరైతే కెమెరాని ఎక్కువగా యూస్ చేస్తారో ఫోటోగ్రఫీ, వ్లాగింగ్ వాళ్ళకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు పర్ఫార్మెన్స్ గేమింగ్స్ ఆడే వాళ్ళకి కూడా ఇది డైమెన్సిటీ ప్రాసెసర్ 9500 సిరీస్ అనేది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఎటువంటి గేమ్ అని ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇది 3 నానోమీటర్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఈజీగా అయితే బటరీ స్మూత్ అయితే ఏ గేమ్ అయినా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 1 lakh దానికంటే కొంచెం అబోవ్ అయితే ఈ ప్రైస్ రేంజ్ పెట్టే ఛాన్స్ ఉంది. సో మనకు దానికి దీనికి అంటే X300కి దీనికి ఒక 20 to 25K డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కంప్లీట్ గా మీ ఆప్షన్. సో మీ దగ్గర బడ్జెట్ ఉందనుకుంటే మీరు X300 Proకి వెళ్ళిపోవచ్చు. లేదా నాకు బడ్జెట్ కొంచెం టైట్గా ఉందంటే మీకు X300 కూడా మంచి పర్ఫార్మెన్స్ మీకు ప్రాసెసర్ పరంగా కావచ్చు, కెమెరాస్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి రెండు మొబైల్స్. సో మన కేటగిరీలో నెక్స్ట్ వస్తున్న మొబైల్ వచ్చి OnePlus 15R అనమాట. సో ఇది మనకు చైనాలో OnePlus 60 అనే పేరుతో అయితే లాంచ్ అయింది. సో ఈ X300 Proలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వీళ్ళు ఒక కెమెరా రిగ్ అయితే ప్రొఫెషనల్ కెమెరా రిగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మీరు ఇంకా జూమ్ షాట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో DSLR లైక్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఈ కెమెరా రిగ్ అనేది మీరు సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. మీకు ఫోన్ తో పాటు అయితే ఇది రాదు. సో మన లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మొబైల్ వచ్చి OnePlus 15R అనమాట. సో ఇది మనకు చైనాలో OnePlus 60 అనేది లాంచ్ అయింది, A60 అని చెప్పి. సో ఇండియాలో అయితే ఇది OnePlus 15R అయితే పేరుతో లాంచ్ అవబోతుంది. సో మనం OnePlus 15 తో కంపేర్ చేస్తే అదైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన కంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ఈ చిప్ షార్టేజ్ అనేది ఒక రీజన్ అయితే చెప్తున్నారు. బట్ ఎవరైతే అంత బడ్జెట్ పెట్టలేని అనుకున్నారో వాళ్ళకైతే ఈ 15R అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ కూడా మీకు Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఎలైట్ ప్రాసెసర్, ఇది Gen 5 ప్రాసెసర్. సో ఇది కూడా మీకు లేటెస్ట్ Snapdragon నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు 30% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది. సో కంపేర్ టు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంది కదా, దాంతో కంపేర్ చేసినా కానీ మీకు 30% వరకు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు వీళ్ళు. సో ఎవరైతే నాకు డే టు డే లైఫ్ లో ఒక మంచి డైలీ డ్రైవర్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే మంచిగా సూట్ అవుతుంది. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ, డ్యూరబిలిటీ కానీ మనకు OnePlus మొబైల్స్ అయితే బాగుంటాయి. అండ్ దాని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా నియర్ టు ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ అనేది ఒక్కసారి చూసేద్దాం మనం బ్రీఫ్ గా ఏమున్నాయని. సో దీంట్లో మనకు లేటెస్ట్ Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేస్తారు. మీకు సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుంది. మీకు గేమింగ్ ఎటువంటి గేమ్ అయినా ఈజీగా అయితే ఇది ఇక్కడ హ్యాండిల్ చేయగలుగుతుంది. మనకు డిస్ప్లే చూసినట్లయితే 165 Hz AMOLED డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. మీకు 1.5K డిస్ప్లే అనమాట. సో మీకు గేమింగ్ ఆడేటప్పుడు కానీ డే టు డే లైఫ్ లో కానీ స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు డే టు డే లైఫ్ లో ఇది ఓన్లీ 120 Hz వరకు వెళ్తుంది. మీరు ఏదైనా గేమ్ ఏదైతే 165 Hz సపోర్ట్ చేస్తుందో సో దాంట్లో మాత్రమే మీకు ఈ 165 Hz అనేది కనబడుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఒక టెక్నాలజీ యూస్ చేసి అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీకు ఆ లెవెల్ అయితే తీసుకొస్తారు. సో గేమ్స్ అయితే యాక్చువల్గా అంత సపోర్ట్ చేయవు, బట్ వీళ్ళు ఏంటంటే ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి దాన్ని ఒక జిమ్మిక్ లాగా అయితే చేస్తారు.
చేస్తారు. దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం ఎక్స్ట్రా ఫ్రేమ్స్ వల్ల మీకు బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే గేమ్లో అయితే చూడొచ్చు. సో అదేవిధంగా మీకు దీంట్లో బ్యాటరీ చూసుకున్నా కానీ కంపేర్ టు మనకు OnePlus 15 కంటే కొంచెం బిగ్గర్ బ్యాటరీ అయితే దీంట్లో తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మీకు OnePlus 15 ఓన్లీ 7300 mAh బ్యాటరీ వస్తుంది. దీంట్లో మీకు 7800 mAh బ్యాటరీ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది ఒక బిగ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మనకు 7800, సో ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనకు 8000 mAh తో వస్తుందా, 7800 mAh తో వస్తుందా అనేది. సో ఈ రెండు ఆప్షన్స్ ఏదో ఒక వేరియంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు డే మొత్తం గేమ్స్ ఆడినా కానీ మీకు ఒక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఈజీగా అయితే ఈ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు హ్యూజ్ బ్యాటరీ అయితే దీంట్లో ఇస్తున్నారు. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు IP68, 69, 69K రేటింగ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు వాటర్ జెట్స్ కూడా ఇది ఈజీగా అయితే తట్టుకోగలుగుతుంది. మీకు వర్షంలో అయితే మీకు ఆరామ్స్ అయితే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ మొబైల్ ఎవరైతే మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో కంపేర్ టు అదర్ మొబైల్స్ నాకు ఇంకా మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇది IP రేటింగ్ కూడా మంచి రేటింగ్ వస్తుంది. IP69K తో వస్తుంది కాబట్టి మీకు రఫ్ అండ్ టఫ్ గా అయితే ఈ మొబైల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు బిల్డ్ క్వాలిటీ కూడా బెటర్ అయితే ఉంటుంది. సో మీ బడ్జెట్ అరౌండ్ ఒక 45 to 50K. సో అంటే వీరంటే ప్రైజెస్ కొంచెం పెరిగాయి కాబట్టి మీకు ఇది 50K దాకా వెళ్ళొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు 45 to 50K మధ్యలో అయితే ఈ మొబైల్ రావచ్చు. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆ బడ్జెట్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అవుతుంది ఇది. సో మనకు లిస్ట్లో ఉన్న థర్డ్ మొబైల్ వచ్చి మనకి ఇది ఒక బడ్జెట్ మొబైల్ అనమాట. Realme P4X 5G మొబైల్ ఇది. సో ఇది మనకు కూడా 7000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో పెద్ద బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఇది ఒక బడ్జెట్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో మనకు దీంట్లో హ్యూజ్ 7000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు 1.5 day నుంచి 2 days అయితే ఈజీగా అయితే బ్యాకప్ అయితే వస్తుంది. మీకు డే టు డే టాస్క్ అయితే ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మనకు Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే దీంట్లో యూస్ చేస్తారు. మీకు గేమింగ్ కానీ డైలీ టాస్క్లు ఏమైనా మల్టీ టాస్క్ చేసినా కానీ ఇది ఈజీగా అయితే మీకు 7400 అల్ట్రా ప్రాసెసర్ అనేది ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మనకు డిస్ప్లే కూడా మీకు 144 హెడ్జెస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్లో అయితే ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆ తక్కువ ప్రైస్ రేంజ్లో మీకు 144 హెడ్జెస్ కొంచెం చాలా లిమిటెడ్ మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఆల్మోస్ట్ మీకు 120 హెడ్జెస్ వస్తాయి కాబట్టి ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అదే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఎంత అనేది ఎగ్జాక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 45 to 60 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేయొచ్చు. సో ఎంత అనేది నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసిన ఇది ఒక షార్ట్లో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఇది మనకు అరౌండ్ ఒక 15 to 25 మధ్యలో అయితే ఈ మొబైల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మొబైల్ ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటారో, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి, స్టూడెంట్స్ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి, సో మనము ఒక మినిమల్ గేమింగ్ ఆడే వాళ్ళకి, సో డే టు డే లైఫ్లో మంచి ఒక డైలీ డ్రైవర్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ ఫోన్. సో రియల్మీ నుంచి P4X అనేది ఒక బడ్జెట్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవ్వబోతుంది. సో ఫైనల్ నా కన్క్లూజన్ ఏంటంటే ఎవరైతే మంచి కెమెరా ప్లస్ పర్ఫార్మెన్స్ రెండు నా ఫోన్లో ఉండాలనుకునే వాళ్ళు, మంచి కాంపాక్ట్ ఫోన్ ఉండాలి, సో మంచి ఇన్ హ్యాండ్ ఫీల్ ఉండాలి, ప్రీమియం లుక్ ఉండాలనుకునే వాళ్ళు మీరు Vivo X300 ఆర్ X300 Proకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అదేదో నాకు ఒక మంచి రగ్గడ్ ఫోన్ ఉండాలి, సో డే టు డే లైఫ్లో నాకు ఒక మంచి డైలీ డ్రైవర్ కావాలనుకున్న వాళ్ళు మీరు OnePlus 15R అయితే వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో కూడా మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఎవరైతే బడ్జెట్లో మంచి మొబైల్ కోసం చూస్తున్నారో, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, నాకు డే టు డే లైఫ్లో నాకు ఈజీగా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకునే వాళ్ళు మీరు Realme P4Xకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అది ఫ్రెండ్స్ మనకు డిసెంబర్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ 3 మొబైల్స్లో మీకే మొబైల్ నచ్చింది, మీరే తీసుకోవాలనుకుంటున్నారు కూడా కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.